నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిన్న కేసీఆర్ గారు స్పీచ్ వింటుంటే టార్గెట్ మొత్తం కూడా ప్రస్తుత పార్టీని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కౌంటర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న జరిగిన సభ ఉద్దేశించి మీరేం చెప్తారు? నిన్న పెట్టినటువంటి సభ అది రజోత్సవ సభ కాదు, తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన నయవంచన సభ అని చెప్పాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు అంటే నేను ఒక్కడినే వచ్చిన, ఉద్యమం మొదలుపెట్టిన, నేను తెలంగాణ సాధించిన, మెడలు వంచిన, రాష్ట్రాన్ని వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినా, 10 సంవత్సరాలు భోగాలు అనుభవించిన, ఇదంతా హిస్టరీ సమాజానికి తెలుసు. ఏం జరిగిందో మొత్తం అందరికి తెలుసు. నువ్వేమేం చేసినావు, నీతో పాటు పనిచేసిన వాళ్ళు నువ్వు ఎట్లా తొక్కేసినావు, ఎవరిని అవమానపరిచినావు, ఉద్యమకారుల ఆత్మగౌరవం ఎట్లా మోసం చేస్తున్నావు, అన్నీ సమాజానికి తెలుసు. నువ్వు ప్రస్తుతం మాట్లాడాల్సింది వాక్యాలు ఏంటి, ఆ సభను ఉద్దేశించి చెప్పాల్సిందేంటి? నువ్వు సభ పెట్టింది నీ పార్టీ ఆవిర్భావోత్సవ సభ. ఆవిర్భావ సభ అంటే లేని సభకు ఆవిర్భావం పెట్టినని చెప్పాలి. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది దాని ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదిలేసి బీఆర్ఎస్గా మారినవు. బీఆర్ఎస్ మారినప్పుడు అది 3 సంవత్సరాలు అవుతుంది. మరి అది 25 సంవత్సరాలు నువ్వు చెప్పుకుంటున్న పోనీ నీ మాటకే మనం నిలబడదాం అనుకుందాం కాసేపు. నువ్వు చేసే దాంట్లో ఏం చేయాలా, నీ పార్టీలో రెజల్యూషన్ ఏం చేయాలి, ఇవాళ ఈ సమస్యల పట్ల ఏం చేస్తే బాగుంటుందో ఒక రెజల్యూషన్ చేయాలి. ఏం చేసినావు నువ్వు? ఇది ఉన్నదాకా కాంగ్రెస్ పార్టీ బీసీ కులగుణం గురించి మాట్లాడితే, బీసీల గురించి పదే మాట్లాడితే, అయ్యో కేసీఆర్ సార్ రేపు పెట్టే సభలో బీసీని అధ్యక్షుని చేస్తారేమని అనుకోరు అందరూ. మరి బీసీని అధ్యక్షుని చేయకపోతుంది, పోనీ దళితుడిని ఏమన్నా చేస్తామేమో అనుకున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి చేయలేకపోయినావు కాబట్టి అది చేయలేకపోతుంది. ఏమి చేయకుండా ఊకదంపుడు ఉపన్యాసంతో పదే కాంగ్రెస్ను తిట్టడం. అధికారంలో నాడు కాంగ్రెస్ను తిట్టినావు, కోల్పోయినాక కూడా కాంగ్రెస్ను తిడుతున్నావు. అంటే నేను ఎంత బలవంతున్నాను నన్ను గుర్తు చేస్తున్నావు అని అర్థం. ఇక్కడ తెలంగాణకి విలన్ అసలు కాంగ్రెస్ అని చెప్తా ఉన్నారు కదా. ఎందుకు విలను అని అడుగుతున్నా నేను. తెలంగాణ ఇచ్చి నిన్ను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడం కోసం కారణమైనటువంటి పార్టీ విలన్ పార్టీ ఏందని అడుగుతున్నా. ఇవాళ ఈ విజువల్ కనుక మీరు గమనిస్తే, సోనియా గాంధీ గారిని మనవరాలు, బిడ్డే, అల్లుడు, కోడలు అందరితో కలిసిపోయి సోనియా గాంధీ తోటి ఫోటో దిగచ్చినావు. అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ వల్లనే తెలంగాణ ఇచ్చిందని చెప్పినావు. మరి ఎట్లా వెయ్యాల కాంగ్రెస్ పార్టీ విలన్ అయింది ఆనాడు అని అడుగుతున్నాను నేను. ఆనాడు విలన్ అయిందని చెప్పినావు, మరి ఈనాడు విలన్ అయిందని కూడా నేను చెప్తా. ఆనాడు విలన్ అయింది ఎందుకు అయిందని చెప్పాలా. అందుకనే కేసీఆర్ ఓడ దాటినాక ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య కథ కేసీఆర్ గారిది. ఆయన మాటలంతా నీటి మూటలే. ఏ మాటకు ఎన్నడూ కట్టుబడి ఉండి పాలన కొనసాగించిన చరిత్ర కేసీఆర్ దగ్గర లేదు. రాత్రి చెప్పిందే పొద్దున ఉండదు కేసీఆర్ గారి దగ్గర. అలాంటప్పుడు ఇవాళ విలన్ అంటే ఎందుకు విలన్ అయింది? ఇవాళ ఆగం చేస్తా ఉన్నారు తెలంగాణని, నా కండ్ల ముందు ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎమోషనల్గా మాట్లాడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు ఆగమైందంటే ఎందులో ఆగమైందో చెప్పాలి, ఎందులో ఆగమైంది చెప్పాలి కదా. ఇవాళ ఈ రాష్ట్రం యొక్క జీడిపి అన్నది తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ టాప్. దేశాన్ని 8.2 ఉంటే ఈ రాష్ట్రాన్ని 9.2 ఉందని చెప్పేసి ఇచ్చినటువంటిది. మరి ఇదైతే అబద్ధం అయితే కాదు కదా నేను చెప్పినటువంటి ముచ్చట. కాబట్టి ఎక్కడ ఆగమైందో కేసీఆర్ గారు చెప్పాలి. రెండవ విషయం, ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో ముఖ్యంగా భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లకి సంబంధించినటువంటి అంశాలు తీసుకుంటే, ధరణి అనేది నీ ఇంటికి వరమైంది. ఆ ధరణి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలను పూర్తిగా, రైతులను, మినిమం ఇల్లున్నటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని కూడా ఆగం పట్టించారు. ధరణి అనేది ఒక దరిద్రాన్ని ఇచ్చినావు. దానివల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డరు. భూమి కొనాలన్నా, కొనుగోలు చేయాలన్నా, ఏదన్నది ఒరిజినల్గా వాళ్ళ పేరు మీద పట్టా ఉంటే కూడా దానిని వాళ్ళకి లేకుండా చేసినారు. ఇలా భూభారతి ద్వారా దానిని ఒక రిఫార్మ్ వైపుకి తీసుకెళ్తూ జూన్ 2వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు అవుతుంది. ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడంతో పాటు దాదాపు 18 లక్షల ఎకరాలకి ఇవాళ 18 లక్షల మంది బాధితులకి న్యాయం జరగబోతుంది. ఇవాళ ఇనాం భూములకు సంబంధించవచ్చు, సాదా బైనాంకి సంబంధించినటువంటి సాదా బైనాం దాంట్లో దాదాపుగా 9,24,000 ఎకరాలకి రేపు న్యాయం జరగబోతుంది ఈ యొక్క భూభారతి ద్వారా. 10 సంవత్సరాలు అద్భుతాలు చేసి చూపించాము, కానీ వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అన్ని రంగాల నాశనం అవుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు ఆయన అద్భుతం గురించి మీకు 2-3 ముచ్చట్లు చెప్తాను నేను. ఆయన సొంత మీడియాకు 332 కోట్లు ఖర్చు చేసుకోవడం ఇది ఆయన చేసిన అద్భుతం. ఎందుకంటే ప్రజల సొమ్మును ఆయన ఇంటికి సొంతంగా వాడుకోవడం అన్నది ఇది ఆయన చేసినటువంటిది. రెండవది, ఆయన చేసినటువంటి కాళేశ్వరం చాలా బ్రహ్మాండంగా గొప్పగా ఉన్నది. దీనికోసమే దేశంలో ఎవడు ఆలోచించని నేనే ఇంజనీర్ను, నేనే అన్నీ అని చెప్పినటువంటి కాళేశ్వరం గురించి మా వారు
జేఏసీ రగన్న తెలంగాణ ఉద్యమంలో మనతో పనిచేసినటువంటి వ్యక్తి రగన్న ఇచ్చినటువంటిది నీ యొక్క అబద్ధాలు కుప్పగులినని చెప్పినాడు. నిన్న ఆ ప్రజల్ని ఉద్దేశించి నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినటువంటి కమిషన్ని దాంట్లో గనక తప్పు అబద్ధాలు ఏమన్నా ఉండుంటే నిన్న ప్రజల ముందు పెట్టిండొచ్చు. మీరు ప్రజల ముందు పెట్టలేదంటే మౌనమే అంగీకారంగా నువ్వు నిన్న అది ఒప్పుకున్నావని చెప్తున్నా. రైతులు నీ హయాంలో ఏమనంటే నేను స్వతహాగా రైతుని అల్లం పండితే నాకు ₹1 కోటి వచ్చిన చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారికి మరి ఈ రైతులు ఎందుకు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? రైతుల్ని కన్నుల్లో పెట్టుకుని చూసుకున్నావు అంటుండు కదా ఎందుకు ఆత్మహత్యలు నేను అడుగుతున్నాను. నువ్వు కళ్ళల్లో పెట్టుకున్నావో, పువ్వులో పెట్టుకున్నావో, గుండెలో పెట్టుకున్నావో, మరి వీళ్ళంతా ఎందుకు చచ్చిపోయినరు? దేనికోసం చచ్చిపోయినరు? ఇది నేను ఇచ్చింది కాదు, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్, ఇది నేను చెప్పేది ముచ్చట కాదు. ఇక రియంబర్స్మెంట్ చదువుకున్నటువంటి బీసీ పోరగాలకు, ఎస్సీ పోరగాలకు రియంబర్స్మెంట్ అనేది 4,592 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. 4,592 కోట్లు పెండింగ్. ఇది ఎప్పటి వరకు ఇచ్చినటువంటి దానికి ఇది మన దగ్గర ఉన్న ప్రెస్ కటింగ్ ఐ థింక్ 23 అనుకుంటాను, ఇది 23. సో ఇప్పుడు మీరు వచ్చి మీ హయాం వరకు జరిగినటువంటివి. ఇక ధాన్యానికి కొనుగోలు బ్రహ్మాండంగా కొనుగోలు చేసినావు. వర్షాకాలం వరకు కూడా నీ కొనుగోలు సెంటర్లు ఓపెనే ఉన్నాయి. అంటే నువ్వు ఎంత లేటుగా కొనుగోలు మొదలు పెట్టినావో చెప్తున్నా. ఒడ్లు కొనుగోలు చేసినటువంటి వాడికి వర్షానికి తడిసినటువంటి కొనుగోలు చేయకపోతే ఆగమై రోడ్డు మీద ఎక్కినారు. రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ అమౌంట్ ఎప్పుడు ఇస్తారా బాబు కొనుగోలు చేసిన డబ్బులు? ఇది అంటే నీవు చేసినటువంటి తప్పులకు సాక్ష్యాలు ఇవాళ మేము ముందు పెడుతున్నాను. రైతులకు సంబంధించినటువంటి ముచ్చట ఇవాళ ఒడ్ల కొనుగోలు, అదే ఒడ్ల కొనుగోలు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కొనుగోలు చేస్తున్నాము. దాంట్లో వాళ్ళకి 24 గంటల్లో డబ్బులు వేస్తున్నాం. నేను 2 రోజుల క్రితము భారత్ సమ్మిట్ రోజు ఇక్కడ మన శిల్పారామంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించిన మహిళలతోటి సక్సెస్ఫుల్ ఉమెన్ వాళ్ళ యొక్క స్టోరీస్ నేను విన్నా. సీతక్క గారితో వెళ్ళి ఒక ఉమెన్ సిద్దిపేట జిల్లా మెదక్కి సంబంధించినటువంటి ఆమె పేరు కూడా చెప్తున్న రాధిక అని, తన భర్త లేకపోతే పిల్లల్ని ఆమె పోషించుకుంటూ ఇవాళ బ్రహ్మాండమైనటువంటి కొనుగోలు సెంటర్లను నడుపుతున్నది. ఆ అమ్మాయి 4 కోట్ల రూపాయలు వచ్చినాయక్క. మా జిల్లాలో 254 సెంటర్లు అంటే ఒక సెంటర్కి 5 మంది ఉంటారు. 4 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఒక్కరికి 33,000 రూపాయలు ఈ వడ్ల కొనుగోలులో మాకు వచ్చిందని చెప్తుంది. ఇంత బ్రహ్మాండంగా ఎన్నడూ ఎప్పుడు జరగలేదు. మహిళలు ఎక్కడున్నా కూడా ఏ సంక్షేమ పథకం వచ్చినా, ఏ డెవలప్మెంట్ యాంగిల్ వచ్చినా, ఏదున్నా 10 రూపాయలు లాభం అవుతుందంటే అది మహిళా సంఘాలకి ఏమని ఈ ముఖ్యమంత్రి చెప్తున్నారు. నిజంగా మేము చాలా గర్వపడుతున్నామని కళ్ళలతో ఆనందంతో వాళ్ళు ఉన్నటువంటిది చూసినాం. మీకు కావాలంటే ఆ విజువల్స్ కూడా నేను రేపు ఇస్తాను. బొందలగడ్డ చేశారు రాష్ట్రాన్ని అని చెప్పి ఆయన వర్ణిస్తున్నారు. నువ్వు చెప్పే వాటికి అన్నిటికీ నువ్వు బొందలగడ్డ చేసినావో గిట్లాంటి పనులు చేసి బొందలగడ్డ చేసినావు. 6 ఏళ్లలో 1,800 కోట్ల రూపాయలు కేవలము రియల్ ఎస్టేట్ వెంచర్లకు రాళ్లకు ఇచ్చినటువంటి ఇది నువ్వు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఆగం పట్టించిన దానికి ఎగ్జాంపుల్ తెలియజేస్తుంది. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ హైడ్రా ప్రస్తావన తీసుకొచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎక్కడా కూడా కనీసం గుడిసెల్లో ఉన్న మేము ఎక్కడా టచ్ చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక గుడిసెల్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా దీనికి అంతు తేలుస్తామంటూ కూడా మాట్లాడు. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా అక్రమంగా కట్టుకున్నా FTLలో కట్టుకున్నా అట్లాంటి వాటి పట్ల ఇవాళ అది భావితరాలకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఇవాళ హైదరాబాద్లో అలాంటి కన్స్ట్రక్షన్స్ జరగడం ద్వారానే వరదలు వస్తే ఏమైందో మనం చూసినాం. హైదరాబాద్లో ఎన్ని ఇండ్లు ఆగమైనాయో మనం చూసినాం. ఇప్పుడు అలాంటి విషయాలను ప్రక్షాళన చేసే విధంగా ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటే అది తప్పెట్లా అంటున్నా. కొద్దిమంది వ్యక్తులు బడాబాబులు వెనుక ఉండి గుడిసెలేపించి వాళ్ళు మొత్తం కూడా పెత్తన వైపు మీరు తీసుకున్నటువంటి వాటి పట్ల ఈ ప్రభుత్వం వాటిని కూడా ఏం జరుగుతుంది అనేది ఒక రిపోర్టు తీసుకొని పర్మనెంట్ బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళని కూలగొట్టొద్దు, ఎవరైతే టెంపరీగా వేసి కబ్జాల కోసం చేస్తున్నారో అలాంటి వాళ్ళని పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం చేయాల్సింది అదే కదా. అక్రమంగా ఎవడైనా కడితే అక్రమంగా కట్టిన వాడిని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. ఆ పర్మిషన్లు మీరు అడ్డగోలుగా ఇచ్చేసి కట్టుకోండి అని చెప్పినావు. HMDA పరిధిలో నీకు ఇష్టం రాజ్యంగా నువ్వు చేసినావు. ఎవని వంటవని కబ్జాలు పెట్టినావు. వాటన్నిటిని అలా బయటకు తీస్తుంది ప్రభుత్వం. మీకెందుకు భయం అని అంటున్నా. గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు తరుముకున్నట్టుగా నువ్వు చేసిన తప్పులకు నువ్వు చేసినటువంటి ప్రక్షాళన చేస్తుంటే అయ్యో నువ్వు తప్పు చేసిన ఎట్లా నువ్వు చక్కగా చేస్తావంటే ఎట్లా? ఇదేం లెక్క అని అడుగుతున్నాం, ఇదేం న్యాయం అని అడుగుతున్నాం. ఇక రెండో విషయం, కేసీఆర్ నిన్న మాట్లాడేటప్పుడు విద్యుత్ సిబ్బంది గురించి, విద్యుత్తుకు సంబంధించి నేను నాణ్యమైన కరెంట్ ఇచ్చినా, బ్రహ్మాండంగా చేసినా, బ్రహ్మాండం బద్దలు కొట్టినా వచ్చినాక ఆగం పడుతుంది కరెంటు పోతుందని అంటే, మరి నువ్వు నిజంగా నేను నాణ్యమైన కరెంట్ ఇస్తే కోరుట్లలో ఆనాడు BRS పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఉన్నాడు అక్కడ. మరి ఈ కోరుట్లలో ఎందుకు విద్యుత్ సిబ్బందిని రైతులు బంధించి రూమ్లో పెట్టినారు? రోడ్డు ఎందుకు ఎక్కిండ్రు అని అడుగుతున్నాను నేను. ఇది వాస్తవమా అవాస్తవమా మీరు చెప్పాలి.
ఇవాళ మీరు చేసిన తప్పులను మా పైన ఎందుకు రుద్దుతూ మమ్మల్ని ఎందుకు పరిశాన్ చేస్తున్న అడుగుతున్నాం. రైతు రుణమాఫీ మేము 21,000 దాదాపు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతులకి 2 లక్షల రుణమాఫీ చేసినాం. మరి నువ్వు చేసిన రుణమాఫీ ఎంత? బడ్జెట్లోనేమో 21,000 కోట్ల చిలుకు పెట్టిన అంత 21,550 కోట్లు బడ్జెట్లో పెట్టినావు. ఎలక్షన్ల ముందు నువ్వు చేసింది ఎంత? ఈడ 1,206 కోట్ల రూపాయలు. ఇది నీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇవాళ ఈ ప్రజల పట్ల, రైతుల పట్ల, రైతులకి పేటెంట్ రైట్ ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నా, రుణమాఫీ చేయాలన్నా ఆనాడు కాంగ్రెస్ చేసింది, ఈనాడు కూడా కాంగ్రెస్ చేసింది. మరి నువ్వు చేసింది ఏంటి అని అంటున్నాం. ఇవాళ ఎలాంటి కాంగ్రెస్ ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇది కాంగ్రెస్ తెలంగాణకి విలను, కాంగ్రెస్ వస్తే నాశనం అవుతుందనే కదా అని మాట్లాడారు. అది వాళ్ళ యొక్క అస్తిత్వానికి ముప్పు తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మరి వీళ్ళనే అంటాడు కదా అప్పుడు. ఇవాళ వాళ్ళ యొక్క ఆనవాళ్ళు లేకుండా వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ, వాళ్ళు దోచుకున్నది ఎత్తి చూపుతూ ఇవాళ పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విలన్ అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు పర్సనల్గా విలన్ అయింది, కానీ రాష్ట్ర ప్రజలకి హీరోగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి పాలన కొనసాగించలో తనకు చాతనైనంత పని చేస్తున్నారు పొద్దున్న లేస్తే. ఇవాళ తనకు మించినటువంటి పనులు కూడా తీసుకుంటున్నాడు కొన్ని అంశాల పట్ల. ఇవాళ బీసీలకి కులగణన జరగాలనేది అది సాహసోపేతమైనటువంటి నిర్ణయం, కానీ దాన్ని కట్టుబడి వాళ్ళు పనిచేసింది రాష్ట్రం. అంటే అప్రిషియేట్ చేయాలి కదా. ఏ రాష్ట్రంలో జరగాలన్నా ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఉన్నదే 2.5 సంవత్సరాలే. 2.5 సంవత్సరాల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే. ఖచ్చితంగా అందరి లెక్కలు తేలుస్తామని చెప్తా ఉన్నాడు ఆయన. మరి ఏం చెప్తారు? ఇప్పుడు ముందే కోసింది కోయిల అన్నట్టుగా ఇలాంటివన్నీ కూడా చాలా చూసాం. అంతకుముందుకు ఏంటి, మన కాళేశ్వరము ఎంక్వైరీకి వెళ్ళేదానికి ముందు నల్గొండల సభ పెట్టి గివే కారు కూతలు కూర్చిండు. ఏమైంది? కారు పోయి షెడ్లో పడ్డది. తర్వాత సార్ పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు. గదే ఉంది, రేపు కూడా గింతే ఉంటుంది. సార్ ఎక్కువ మాట్లాడే పరిస్థితిలో లేడు. నిన్న పాపం ఏమంటారు, వచ్చిన విమానం ఎక్కాలంటే కూడా 2 మనుషులు బట్టి పైకి కూర్చోబెట్టే పరిస్థితులు ఉన్నాడు సారు. సార్ బాగుండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మంచి ప్రజలు ఇచ్చినటువంటి పాత్రని పోషించమని అడుగుతున్నాం. జననీ జన్మ భూమిచ్చా స్వర్గాదపి గర్యసి అని మాట్లాడినావు కదా, రాముని పోల్చుకునేటువంటి నైతిక హక్కు నీకున్నదా సారు? నువ్వు ఇచ్చిన మాటకే నిలబడవు. నీ మాట నీటి మాట లాగుంటుంది నీ ముచ్చట. నువ్వు రామునితో పోల్చుకొని చేసినావని అంటే ఏమున్నది? నువ్వు బంగారాన్ని ఉపయోగించి బంగారు తెలంగాణ పేరుతో ప్రజల్ని భ్రమలో పెట్టి దాచుకున్నారు కదా మీరు. మీకు మాకు నక్కకు నాగలోకానికే ఉంది. ప్రజలని యొక్క జీవితాలు బంగారమయం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి ఇల్లు ఇచ్చింది, గుడి ఇచ్చింది, బడి ఇచ్చింది, విద్య ఇచ్చింది, ఇవాళ వాళ్ళకి భూములు ఇచ్చింది, ఉపాధిని కల్పించింది. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న. నేనే స్వయంగా దిగుతున్నా రంగంలోకి, ఖచ్చితంగా అందరి లెక్కలు తీస్తాను అంటుండే ఆయన. మరి ఆయన స్వయంగా దిగిన, ఆయన ఇంకో 10 మందిని తెచ్చుకున్నా, నువ్వేం తెచ్చుకున్నా 1.5 yearలో నువ్వేం చేయలే. రేపు ఏదో చేస్తావని కూడా ఎవరికి ఏమీ లేదు. సో కాబట్టి వాళ్ళ కేవలము ఆ పార్టీ క్యాడర్ని జోష్ నింపడం కోసం వచ్చినటువంటి వాళ్ళకి ఏదో అస్తిత్వం కోసం వాళ్ళు పనిచేస్తారు తప్ప వాళ్ళ వల్ల అది ఏమి జరగదు, అయ్యేది లేదు, నా పోయేది లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే కేసీఆర్ గారికి, అందుకని ఫస్ట్ కేసీఆర్కి కంటి వెలుగు కార్యక్రమం గురించి చాలా మాట్లాడు. కంటి వెలుగుతోటి 20 మంది కళ్ళు పోయిన ముచ్చట మర్చిపోతే ఎట్లా సారు? కంటి వెలుగును 18 ఏళ్ల పిల్లలకే పెట్టాలంటే ఓటు బ్యాంకుగా దీన్ని కంటి వెలుగు వాడుకున్నాం ఎలక్షన్ల ముందు. రైతు బంధు కూడా ఎలక్షన్ల కోసమే వాడినామని తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇచ్చినటువంటి ఆయనకు 1,500 కోట్ల రూపాయలు పెట్టి సభ పెట్టింది కదా, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి కూడా లెక్కలు వస్తాయి. 2 రోజులు ఆగితే అవి కూడా అన్ని బయటకు వస్తాయి. ఇవాళ అప్పులు అని మాట్లాడుతున్నావు. ఇవాళ కాంట్రాక్టర్లు వెళ్ళి సెక్రటేరియట్లో నిలబడి మాకు బిల్లులు ఇస్తలేరని లొల్లి పెడుతున్నానంటే, మరి 40,000 కోట్ల రూపాయలు నీ హయాంలోనే సర్పంచ్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు. ఇవి నేను చేసినటువంటి అప్పు కాదు, నేను వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి దానివల్ల 1వ తారీఖు కూడా జీతం ఇయ్యలేని పరిస్థితికి నువ్వు దిగజారిపోయి రాష్ట్రాన్ని ప్రజలు మాకిస్తే మేము ఇవాళ దానిని 1వ తారీఖు జీతం ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చినాం. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి అని మరొకసారి తెలియజేస్తున్నా. అసలు కేసీఆర్ అంటే ఒకటే మాటలు చెప్పొచ్చు. కేసీఆర్ నమ్మినోని నయవంచన చేస్తాడు, నమ్మినోని మోసం చేస్తాడు, ఆత్మగౌరవంతోనే దెబ్బ కొడతాడు. ఆత్మగౌరవం మీద, ఎందుకంటే తెలంగాణ వచ్చిన దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదే కోరుకుంటారు. నేను కారం మెతుకులు తిన్నా మంచిదే, నేను ఆత్మగౌరవంతో బతకాలనుకుంటా, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలని కోరుకుంటా. ఆల నరేందర్ దగ్గర నుంచి మొన్న ఈటల రాజేందర్ వరకు కూడా నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఒక్కొక్కరిని ఏ విధంగా బయటకు పంపించినావు ఈ సమాజానికి తెలుసు. కాబట్టి కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితం చేయాలనుకున్నారు, పరిమితం చేసిర్రు. అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా. నిన్న కొంతమంది ముఖ్య నేతలు మిస్ అయ్యారు ఆ సభలో అని చెప్పి కొంత చర్చ జరుగుతూ ఉంది బయట. వాస్తవంగా మళ్ళీ కొత్త చేరికలు ఏమైనా వస్తున్నాయా కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు ఎవరో వస్తారో, ఏదో చేస్తారో, ఏదో జరుగుతుందన్నది పార్టీ ప్రజలు మా పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. కావాల్సిన ఫిగర్ ఉంది,
బ్రహ్మాండంగా పాలన కొనసాగుతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మంత్రులు అనుభవజ్ఞులు ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఉన్నదల్లా ఒకటే, ఆర్థికంగా ఈ ప్రభుత్వంలో కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలున్నాయి. మీరు చేసిన అప్పుల ద్వారా నెలకి 6,000 కోట్ల రూపాయలు కిస్తీలు కట్టడానికే, మిత్తిలు కట్టడానికే కొన్ని మిత్తిలు 6,000 కోట్ల రూపాయలు. వీటన్నిటి దృష్టి కూడా అధిగమిస్తూ సంక్షేమాన్ని ప్రజల వైపుకి అందిస్తూ చేయడం కోసం కావలసినటువంటి వెసులుబాటుని వెతుక్కుంటున్నాం. కావలసిన వనరులు చేసుకుంటున్నాం. సో దాంట్లో బిజీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవాళ ఏ ఎలక్షను లేదు. లోకల్ బాడీ ఎలక్షన్లు అంటే ఆటోమేటిక్గా గ్రామాల్లో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో వాళ్ళ ఎలక్షన్ వల్ల జరుగుతాయి. దానికి ఎవరు అవసరం లేదు. సో ఈ పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మాండమైనటువంటి పని చేసేటువంటి నికాసైన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి ఉన్నారు. కాబట్టి ఎవరో వచ్చి మాకేదో చేస్తారంటున్నారు. రేవంత్ రెడ్డి గారి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నన్నాడు ఎన్నడూ అదరలే బెదరలే, ఎదురోడి కొట్లాడిండు, గిర్రగీసి బరిగీసి మాట్లాడిండు. ఇవాళ ప్రజలు అధికారం ఇచ్చారు. ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఇచ్చే మాట నెరవేర్చడం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. మేము అడుగుతుందల్లా ఒకటి, ప్రజలకు ఒక నా విజ్ఞాపనం ఏంటంటే, మీరు 10 సంవత్సరాలు కేసీఆర్కి అధికారం ఇచ్చి ఆగం చేస్తే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కోలుకోలేని పరిస్థితికి తీసుకెళ్తే రేవంత్ రెడ్డి గారు దాన్ని పునర్నిర్మించడం కోసము అహర్నిశలు కష్టపడుతున్నారు. కొంత సమయం ఇవ్వండి, కొంత సహనంతో ఉండండి. అందరికీ అన్నీ అందుతాయి, అన్నీ ఇస్తాం. ఇచ్చిన మాట ప్రతిదీ కూడా నిలబెట్టుకునే ప్రయత్నం మేము చేస్తాం. ఇల్లే అప్పుల పాలున్నప్పుడు మనము ఇంకింత అప్పులు తెచ్చి లగ్జరీ లైఫ్ నడపం కదా. కాబట్టి ప్రభుత్వం కూడా అంతే. ఇంకింత అప్పులు తీసుకొచ్చి చేస్తే ఏమవుతుంది, మనపైనే భారం పెరుగుతుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దిశగా మనం అడుగులు వేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి మీరు సహకరించండి. ఈ ప్రభుత్వం మీది ప్రజలది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందంటే అది ప్రజలకు అధికారం వచ్చినట్టుగా ఫీల్ అవుతారు. ఆ లైన్లోనే మేము ముందుకెళ్తున్నాం. బ్రహ్మాండమైనటువంటి ప్రతి విషయంలో, ప్రతి దగ్గరలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. కానీ ఆ లోటుపాట్లను సరిచేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజలు ఏదైనా చెప్పినా వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారి యొక్క ఏదైతే ప్రగతి భవన్ కంచెగోడలు ఉన్నాయో అవి ఫస్ట్ పలగొట్టింది మేమే కదా. ఆ బానిస సంఖ్యల నుంచి స్వేచ్ఛావాయువులోకి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కేసీఆర్కి మేము విలన్గా కనబడుతున్నాం. లేదంటే ఆయన అన్నటువంటి ఇప్పుడు ఇదే పదే మాట్లాడుతూ బంగారు తెలంగాణ పేరుతో ఏం చెప్పినావు నువ్వు? బతకలేని తెలంగాణని తీసుకొచ్చినావు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేసినావు. ఏం చేసినావు? బాప్ బేటా బేటీ పాలన కొనసాగించినావు. మరి ఇది కావాలని కోరుకుంటుందా తెలంగాణ సమాజం? కాదు కదా. కాబట్టి మీరన్న ఈ ప్రజాభవన్ కంచెలు గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా, ప్రజాభవన్ అని మీరు స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఏదైతే మీకు అర్జీలు కావచ్చు, ఎన్ని వచ్చినాయి సామాన్యులకి, ఇప్పటి వరకు ఎన్ని నెరవేర్చారు అనుకోవచ్చు, ఎంతమంది ప్రజలకు న్యాయం జరిగింది అనుకోవచ్చు ఆ ప్రజాభవన్ వేదికగా? ఎందుకంటే చాలామంది ఆ పక్కన మీడియా హౌస్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది, మాకు ఇక్కడికి వచ్చి 4 సార్లు వచ్చాం, 5 సార్లు వచ్చాం, కానీ మాకు ఎట్లాంటి సొల్యూషన్ దొరకట్లేదు ఇక్కడ అని చెప్తా ఉన్నారు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు సమస్యలు మొన్న నోడల్ ఆఫీసర్ కూడా కొన్ని ఇచ్చున్నారు. ప్రజాభవన్కి వెళ్ళినప్పుడు ఆ దర్బార్లో వచ్చినటువంటి అప్లికేషన్స్ నేపథ్యంలో ఇమ్మీడియట్గా అక్కడ ఏవైతే పరిష్కారం అవుతాయో పరిష్కారం అయ్యే వాటికి ఇచ్చున్నారు. పరిష్కారం కానటువంటివి ఈ వివిధ డిపార్ట్మెంట్లకు ఏవైతే ఆ డిపార్ట్మెంట్స్కి ఆ యొక్క అర్జీలు పంపించారు. వాళ్ళకి కాల్ చేసి పిలిచి 1 by 1 రెక్టిఫై చేస్తున్నారు. ఏది కూడా రాత్రికి రాత్రే ఏ పనులు కూడా జరగవు. కొన్ని టెక్నికల్ అంశాలు ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ పాలసీ మేకింగ్ అంశాలు ఉంటాయి. సో దాని దృష్ట్యా కొంత డిలే కావచ్చు. అంత మాత్రాన వాళ్ళ సమస్య వినేవాళ్ళు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నా సమస్య వినేవాడే లేడు కదా. నీ సమస్య వింటూ ఆ సమస్యకి పరిష్కార దిశ వైపుకు అడుగులు వేస్తుంది, అంతే కదా. సో ఆ మినిమం కూడా ఓపిక లేకపోతే ఎట్లా? మనకి ఇమీడియట్గా పోగానే అయిపోయింది అని సంతకం పెట్టించే పని అయితే పెడతారు ముఖ్యమంత్రి గారు. అట్లా కాదు కదా. దానికి ఒక పాలసీ మేకింగ్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక విధానపరం ఉంటుంది. దాని వైపుకు మూవ్ ఆన్ అవుతారు. కాబట్టి మనకు ప్రజలకు కూడా మనం కొంత మీడియా పరంగా కూడా మనం కొంత ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే 2 రోజుల నుంచి తాగి ఊగి బ్రహ్మాండమైనటువంటి సేదతీరినటువంటి మా వాళ్ళంతా కూడా ఈ రాష్ట్రంలో ఎంత జరిగింది అంటే ఒక్క 2 రోజులే, నిన్న మొన్న కనుక మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో 2024-25లో లిక్కర్ డీటెయిల్స్ ఏప్రిల్ నెల 23వ తారీఖు నాడు ఈ నెలనే 2025 ఏప్రిల్ 23న 60 కోట్ల 90 గత సంవత్సరం అయినది 60 కోట్లు 24లో ఇది. ఓకే. సో ఈ ఇయర్లో 103. సేమ్ డే లాస్ట్ ఇయర్ ఇది 60.92 crores ఉంటే 2025లో ఇది 103 కోట్ల 41 లక్షల రూపాయలు
తాగినారు అంటే ఇదే లిక్కర్ సర్క్యులేషన్ అయిందంటారా? ఈ సభ పేరు మీద లిక్కర్ సర్క్యులేషన్ అయిందంట. డెఫినెట్ గా కదా చూసారు కదా మీరు, ఎక్కడ చూసినా ఏ బస్సులో చూసినా ఏడ చూసినా అదే కనబడ్డది. కాబట్టి రెండోది 24వ తారీఖు ఏప్రిల్ నాడు 128,59,00,000 రూపాయలు. ఇది గత లాస్ట్ ఇయర్లో 119.40 ఉంది. అదే 25వ తారీఖు నాడు అంటే సభ జరిగిన రోజు కనుక తీసుకున్నట్లయితే దీనికి సభ అంటే నిన్న కదా సభ జరిగింది. సో అంటే ఓవరాల్గా 2 డేస్లో దీని యొక్క వ్యయం కూడా మనం పెరిగిందంటే 69.975 crores 19.72 crores ఒక వ్యత్యాసం అన్నది మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఓవరాల్గా లిక్కర్ సేల్ కూడా ఈ 2 రోజుల్లో బ్రహ్మాండంగా పెంచారు. వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు నిలుపుకున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో మంచి ఆలోచన విధానంతో ఒక కన్స్ట్రక్టివ్గా ఇవాళ ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో కాకుండా మనకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఈ సమాజ సేవ చేయడంలో నేను పోయినా కూడా నా తర్వాత నా పేరు నిలబడాలి చిరస్థాయి అంటే కొన్ని మంచి పనులు చేయాలి. ఆ మంచి పనుల్లో నా పాత్ర ఏందన్నది ఆలోచించుకోవాలి. అది కేసీఆర్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు కొన్ని మంచి చేసినాం, కొన్ని చెడు చేసినాం. ఈ ఇప్పుడు అంటే ప్రతిపక్ష హోదా వచ్చినప్పుడు కూడా అదే పాత్ర నువ్వు పోషించినట్లయితే ఈ సమాజం మాట్లాడుకుంటుంది. లేదంటే ఏమవుతుంది, అసెంబ్లీకి రాని ముఖ్యమంత్రి అని మాట్లాడుకుంటారు. ఇకనైనా వస్తారా అంటే ఇకనైనా వస్తారా ఆయన చెప్తున్నాడు కదా స్వయంగా నేనే వస్తున్నా అంటే, మరి ఇకనైనా అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే చెప్తున్నా తమ్మి, నల్గొండ సభకు వచ్చిన తర్వాత ఫామ్ హౌస్కి పరిమితం అయ్యిండు, ఏం లేదు. మళ్ళీ కూడా ఇదే సంఘటన చెప్తున్నా. అందుకని ఆగో పూలు వచ్చానండి మన దగ్గర చేసిన అనుకుంటా వీడియో. ఆగో పూలు వేస్తాడు, అయ్యో పూలు వస్తాను ఎడ దాచుకుందాం బోందేపుర బాబు అని అడిగిన నేను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సార్ అదే ముచ్చట చెప్తే దానివల్ల ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అందుకనే లీడర్ అనేవాడు ఎప్పుడూ కూడా ప్రజల మధ్య ఉండాలి. పబ్లిక్లో ఒక స్ట్రాటజీగా ముందుకెళ్ళాలంటే రాజకీయాలే కాదు, ఓటు బ్యాంక్ రాజకీయాలే కాదు, ప్రజల సంక్షేమం వైపు కూడా నిలబడే విధంగా మంచి చెడు అయినా కూడా ప్రజల మధ్య ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అసలైన లీడర్గా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా ఈ రాష్ట్రంలో కేసీఆర్ చేసినటువంటి పొరపాట్లు అంతా ఇంత కాదు. మినిమం చిన్న చిన్న అంశాల పట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క వాళ్ళ ఆత్మాభిమానం పైన దెబ్బతీశారు వాళ్ళు. కాబట్టి అది ఇప్పుడు విమలక్క అంటామే తెలంగాణ ఉద్యమకారిణి. అలాంటి విమలక్క పైన మీరు ఊపా చట్టం పెట్టి ఆమెను హింసించొచ్చా, చేయొచ్చా ఆమె పైన? ఇవాళ మీరు నీతులు మాట్లాడితే ఎవరమ్మ వాళ్ళు వినేది మీ మాటలు? థ్యాంక్ యూ అక్క. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి RTV తెలుగు.